హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. సుబ్రహ్మణ్యం స్వామికి దండం పెట్టుకొని యథాలాపంగా పక్కనున్న మండపం కేసి చూశాను. జనం 2 వరుసలుగా కూర్చొని రాహుకేతు పూజ చేస్తున్నారు. పంతులు గారు మైకులో పూజా విధానం చెబుతున్నారు. రాతి స్తంభానికి ఆనుకొని చిన్న స్టూలు మీద కూర్చొని ఉన్న శ్రీమూర్తిని చూడగానే నా గుండె జల్లుమంది. అమెరికాలో ఉంటున్న ఆవిడ ఇండియా ఎప్పుడు వచ్చింది అని ఆలోచిస్తూ పరీక్షగా చూశాను. ముమ్మూర్తులా ఆవిడలాగే ఉన్న ఓ యువతి జాకెట్ గుడ్డల మీద ఉంచిన 2 పాము పడగలకు పూజ చేస్తోంది. తరువాతి బ్యాచ్లో పూజ చేయడం కోసం కొంతమంది మండపం చివర కూర్చుని ఉన్నారు. నేను 4 అడుగులు వేసి వారి పక్కన కూర్చున్నాను. అరగంటకి పూజ అయ్యింది. అందరూ లేచి స్వామివారి దర్శనానికి బయలుదేరారు. నేను గబగబా ఆవిడ వద్దకు వెళ్ళి, మధు, ఎప్పుడు వచ్చావు ఇండియాకి అని అడిగాను. నన్ను అక్కడ చూసి ఆశ్చర్యపోయింది మధులత. బాగున్నావా వసు అని పలకరించి కూతుర్ని పరిచయం చేసింది. మా అమ్మాయి మధుమంజరి అని. ఆ అమ్మాయి చిన్నగా నవ్వింది. నేను నవ్వాను. వసు, స్వామివారి దర్శనమయ్యాక మాట్లాడుకుందాం రా అని ముందుకు కదిలింది మధులత. నేను వాళ్ళిద్దరితో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామిని, శ్రీ జ్ఞానపరశునాంబ అమ్మవారిని దర్శించుకున్నాను. గుడి బయటకు వచ్చి మండపం మెట్ల మీద కూర్చున్నాము. నాకు చాలా ఆతృతగా ఉంది మధు గురించి తెలుసుకోవాలని. ఆ విషయం గ్రహించింది మధులత. వసు, నా గురించి తర్వాత చెబుతాను. నువ్వెక్కడ ఉంటున్నావు? పిల్లలు ఎంతమంది? ఆ విషయం చెప్పు అంది మధులత నవ్వుతూ. ఆ నవ్వు అలాగే ముగ్ధ మనోహరంగా ఉంది. నేను విజయవాడలో లెక్చరర్గా ఉంటున్నాను. మా వారు బ్యాంక్ ఆఫీసర్. మాకు 2 పిల్లలు. అమ్మాయికి పెళ్లి చేశాం. అల్లుడు తను చెన్నైలో ఉంటారు. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. బెంగళూరులో ఉంటున్నాడు. చాలా అన్నాను. నా బుగ్గలు పట్టుకొని సాగదీసి గట్టిగా నవ్వింది మధులత. నువ్వేం మారలేదే వసు. 3 ముక్కల్లో మొత్తం చెప్పావు. మా అమ్మాయి మధుమంజరి ఎంసీఏ చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో పీహెచ్డీ చేస్తోంది. ఇప్పుడు మేము రేణిగుంట వెళ్ళి విమానంలో హైదరాబాద్ వెళ్ళాలి. తర్వాత తను ఒక్కరితే ఢిల్లీ వెళ్ళిపోతోంది. నేను రాజమండ్రి వెళ్తాను. ప్రస్తుతం నేను రాజమండ్రిలో ఉంటున్నాను. అమ్మాయి చేత పూజ చేయించడం కోసం శ్రీకాళహస్తి వచ్చాం. మాది చాలా బిజీ షెడ్యూల్. ఏమీ అనుకోకు. ఒక ఆదివారం నువ్వు రాజమండ్రిరా. బోలెడు కబుర్లు చెప్పుకుందామని నా ఫోన్ నెంబర్ తీసుకొని నా ఫోన్కి రింగ్ ఇచ్చింది. నా నెంబర్ సేవ్ చేసుకో, బాయ్ అని కూతుర్ని తీసుకొని వెళ్ళిపోయింది మధులత. వాళ్ళిద్దరూ అలా వెళ్తుంటే అక్కా చెల్లెల్లా ఉన్నారే గాని తల్లి కూతుర్లా లేరు. నాకు చాలా ముచ్చట వేసింది వాళ్లను అలా చూసి. నేను హోటల్కి వెళ్ళి భోజనం చేసి తిరుపతి వచ్చాను. తర్వాత తిరుచానూరు వెళ్ళి పద్మావతి అమ్మవారిని దర్శించుకొని సాయంత్రం 6 గంటలకు రైల్వే స్టేషన్కి వచ్చి క్లాక్ రూమ్లో నుండి బ్యాగ్ తీసుకున్నాను. నిన్న తిరుపతి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఈరోజు ఉదయం కొండ దిగి రైల్వే స్టేషన్లో బ్యాగ్ పెట్టి శ్రీకాళహస్తి వెళ్ళాను. మా శ్రీవారు బ్యాంకులో అత్యవసరమైన పని ఉంది, రాలేను అంటే నేను ఒక్కరితోనే వచ్చాను. కొద్దిసేపటికి వచ్చిన ధర్మవరం నర్సాపురం ఎక్స్ప్రెస్ ఎక్కాను. నా మనసు గతంలోకి పరుగులు తీసింది. మధులత వాళ్ళ ఇల్లు తణుకులో టౌన్ హాల్ వెనక వీధిలో ఉంది. ఆమె సైకిల్ మీద మహిళా కళాశాలకు వస్తుంటే 1/2 డజన్ మంది కుర్రోళ్ళు సైకిల్ మీద ఆమె వెనకే వచ్చేవారు. బంగారు మేని ఛాయతో మెరిసిపోతూ ఎప్పుడూ ఉత్సాహంగా నవ్వుతూ ఉండే ఆమెను చూసి మహిళా లెక్చర్లు కూడా అసూయపడేవారు. ఒక సినిమా స్టార్లా ఉండేది మధులత. డిగ్రీలో నాతోనే ఎక్కువ చనువుగా ఉండేది. తను పాటలు బాగా పాడేది. కళాశాలలో జరిగే ప్రతి ఫంక్షన్కి ప్రార్థనా గీతం తనే పాడేది. డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు అయిపోగానే తణుకులోని ప్రముఖ వ్యాపారవేత్త శేషగిరిరావు మధ్యవర్తి ద్వారా మధులత వాళ్ళ నాన్నగారు విశ్వనాథం గారికి కబురు చేశారు. మీ అమ్మాయికి పెళ్లి చేయదలుచుకుంటే చెప్పండి, మా ఇంటి కోడలుగా చేసుకుంటాను. కట్న కానుకలు అవసరం లేదు అని. కానీ పీజీ అయితే గాని పెళ్లి చేసుకోనని మధులత తండ్రితో చెప్పింది. ఎంసీఏ చదవడానికి మధులత విశాఖపట్నం వెళ్ళింది. నేను బీఎడ్ చేసి టీచర్ ఉద్యోగంలో చేరాను. ఆ తర్వాత పీజీ చేసి లెక్చరర్గా ప్రమోషన్ పొందాను. మధులతాని వాళ్ళ క్లాస్మేట్ చక్రవర్తి ప్రేమించడం, అందగాడు, ఆస్తపరుడు అయిన చక్రవర్తిని మధులత కూడా ఇష్టపడడం జరిగింది. ఎంసీఏ పూర్తి కాగానే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోయారు. అక్కడ చక్రవర్తి వాళ్ళ బావగారు
వాళ్ళ ఇద్దరికీ ఉద్యోగాలు రావడంలో చాలా సహాయం చేశారని మధులత నాన్నగారు విశ్వనాథం గారు చెప్పారు. మధులతని ఆమె పెళ్లిలో చూడడమే ఆఖరిసారి. తన పెళ్లికి మధులత రాలేదు. వాళ్ళ నాన్నగారి చేత గిఫ్ట్ పంపింది. ఆమె చాలా బిజీగా ఉందని విశ్వనాథం గారు చెప్పారు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు శ్రీకాళహస్తిలో కనిపించింది. అదీ కూతురుతో కలిసి. భర్త ప్రస్తావన తేలేదు. మేము అని అనకుండా నేను రాజమండ్రిలో ఉంటున్నానని చెప్పింది. మధులత కూడా ఉద్యోగం చేసి చాలా సంపాదించిందని విశ్వనాథం గారు ఓసారి తనకు చెప్పారు. అంత రాబడి ఉన్న ఉద్యోగం మానేసి రాజమండ్రిలో ఎందుకుంటుంది? రాత్రి బాగా పొద్దుపోయేదాకా మధులత ఆలోచనలతో నాకు నిద్ర పట్టలేదు. తర్వాత 10 రోజులు పోయాక మధులతకి ఫోన్ చేశాను. రేపు ఆదివారం ఇంటి దగ్గర ఉంటావా? నేను వస్తాను అని. తప్పకుండా రావసు, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అంది మధులత. ఆ రోజే మా శ్రీవారికి చెప్పాను, ఆదివారం రాజమండ్రి వెళ్ళాలి మా స్నేహితురాల దగ్గరకు అని. అలాగే అని ఫోన్తో కుస్తీ పట్టి ఆదివారం ఉదయం రత్నాచల్ ఎక్స్ప్రెస్కి టికెట్ తీశారు. ఆదివారం శ్రీవారి స్టేషన్కి వచ్చి రైలు ఎక్కించారు. 8:30కి రాజమండ్రిలో రైలు దిగి మధులత చెప్పిన అడ్రస్కి ఆటోలో వెళ్ళాను. దానవాయిపేట పార్కు పక్క వీధిలో ఉన్న శబరి అపార్ట్మెంట్ దగ్గర దిగి మధులత ఫ్లాట్కి వెళ్ళాను. కాలింగ్ బెల్ కొట్టగానే తలుపు తీసి హాయ్ వసు అంటూ కౌగులించుకుంది ఆనందంగా. ఇద్దరం లోపలికి వెళ్ళాం. విశాలమైన హాలు, వంటగది, 2 పడక గదులు చాలా ఆధునికంగా సౌకర్యవంతంగా ఉన్నాయి. ఇద్దరం టిఫిన్లు తిన్నాం. మధు, నువ్వు అమెరికా నుండి ఎప్పుడు వచ్చావు? ఆతృతగా అడిగాను నేను. నా ప్రశ్నకు దీర్ఘంగా నిట్టూర్చింది మధులత. వసు, చక్రవర్తిని పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళాక వాళ్ళ బావగారి ద్వారా మా ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి. వీకెండ్లో చాలా జాలీగా తిరిగేవాళ్ళం. అమ్మాయి పుట్టింది. ఇద్దరం చాలా సంతోషించాం. పాపని పెంచడం కోసం నేను సెలవు పెట్టాను. పాపకి 2 ఏళ్ళు వచ్చాక నేను మళ్ళీ ఉద్యోగంలో చేరాను. చక్రవర్తి వేరే కంపెనీలో చేరాడు, జీతం ఎక్కువని. మధుమంజరికి 10వ ఏడు వచ్చింది. ఒక ఆదివారం చక్రవర్తి వాళ్ళ బాస్ని భోజనానికి పిలిచాడు. ఆయన పేరు ధనరాజ్ షిండే. కొద్దిసేపు కబుర్లు అయ్యాక నేను వంటగదిలోకి వచ్చి మరికొన్ని ఐటమ్స్ తయారీలో ఉన్నాను. అకస్మాత్తుగా షిండే శబ్దం రాకుండా వంటగదిలోకి వచ్చి నా వెనుక నుండి నన్ను గట్టిగా కౌగులించుకొని ఐ లవ్ యూ మధు అన్నాడు గుసగుసగా. నేను అతన్ని పట్టు విడిపించుకొని ప్లీజ్ గో సార్ అన్నాను చిరాగ్గా. అతను నవ్వుకుంటూ హాల్లోకి వెళ్ళాడు. చక్రవర్తి హాల్లో లేడు, బయట ఫోన్ మాట్లాడుతున్నాడు. నేను అతని దగ్గరకు వెళ్ళి గెస్ట్ని వదిలేసి కబుర్లేమిటి, లోపలికి రా అని చెప్పడంతో లోపలికి వచ్చాడు. భోజనాల దగ్గర చక్రవర్తి షిండేని పొగుడుతూ మాట్లాడాడు. షిండే ముసుముసు నవ్వులు నవ్వాడు. అది చూసి నాకు ఒళ్ళు మండిపోయింది. షిండే వెళ్ళిపోయాక చక్రవర్తితో షిండే ప్రవర్తన గురించి చెప్పాను. చక్రవర్తి మొహంలో ఏ భావమూ లేదు. లైట్ తీసుకోమదు, వచ్చే నెలలో కంపెనీ పని మీద షిండే నన్ను ఆస్ట్రేలియా పంపుతున్నాడు. ఆ డీల్ సక్సెస్ అయితే నాకు పెద్ద ప్రమోషన్ వస్తుంది. నా స్టేటస్ మారిపోతుంది. జీతం 2 రెట్లు అవుతుంది అని తన గదిలోకి వెళ్ళి ల్యాప్టాప్ చూసుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది, కావాలని తను అలా బయటకు వెళ్ళాడా అని. తర్వాత నెల చక్రవర్తి ఆస్ట్రేలియా వెళ్ళి వచ్చాడు. డీల్ ఫెయిల్, ప్రమోషన్ నిల్లు, అంతే. అప్పటి నుండి నాతో సరిగా మాట్లాడడం మానేశాడు. వీకెండ్కి కంపెనీ స్టాఫ్తో కలిసి వెళ్తున్నాడు. నేను పాప ఇంటి దగ్గరే ఉండేవాళ్ళం. 1 ఏడాది గడిచింది. ఒక ఆదివారం చక్రవర్తి కంపెనీలో పనిచేసే జర్మనీ అమ్మాయి మా ఇంటికి వచ్చింది. 2 గంటలు ఉండి వెళ్ళింది. ఆమె ఉన్నంతసేపు చక్రవర్తి చాలా హుషారుగా ఉన్నాడు. ఆ తర్వాత మా కంపెనీలో పనిచేసే రాధిక చెప్పింది, చక్రవర్తి ఆ జర్మనీ అమ్మాయి వీకెండ్లకు బయటకు కలిసి వెళ్తున్నారని. ఒకరోజు చక్రవర్తిని నిలదీశాను, జర్మనీ అమ్మాయి సంగతి ఏమిటి అని. ఏం చేయను, నీ వల్ల నాకు ప్రమోషన్ పోయింది. నువ్వు నాకు విడాకులు ఇస్తే నేను జెన్నిఫర్ని పెళ్లి చేసుకుంటాను. నాకంటే డబుల్ శాలరీ జెన్నిఫర్కి. ఇద్దరం హాయిగా ఉందామని అనుకుంటున్నాను తాపీగా చెప్పాడు. నాకు బుర్ర తిరిగిపోయింది అతని మాటలకి. అంటే ఆ రోజు షిండేకి కావాలని అవకాశం కల్పించాడని అర్థమైంది. డబ్బు కోసం జెన్నిఫర్ని పెళ్లి చేసుకుంటాననడం అతను పూర్తిగా దిగజారిపోయాడని రుజువైంది. నా జీతం నేను బ్యాంకులో ఉంచుకోవడం మేలైంది. తన అవసరం కోసం ఏదో పార్టీ అని చెప్పి
నన్ను ఇంకొకరికి అప్పచెప్పే ప్రయత్నం చేస్తాడని భయం వేసింది. ఇటువంటి వాతావరణంలో ఉంటే నా కూతురి భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుందని చక్రవర్తికి విడాకులిచ్చి నా కూతురుతో ఇండియా వచ్చేశాను. తర్వాత రాధికా ఫ్రెండ్ ద్వారా ఇక్కడికి వచ్చాను అంది మధులత భారంగా. టీపాయ్ మీదున్న గ్లాసులోని నీళ్లు తాగింది మధులత. నా మనసంతా వికలమైపోయింది. కొద్దిసేపటికి తేరుకున్నాను. మరిప్పుడు ఏం చేస్తున్నావు అడిగాను. ఓహో, ఇప్పుడు చెప్పను, పొద్దున్న చూపిస్తాను అంది మధులత. తర్వాత తణుకులోని మా స్నేహితుల గురించి చాలాసేపు మాట్లాడుకున్నాము. మర్నాడు ఉదయం తన స్కూటర్ మీద 2 వీధుల అవతల ఉన్న భవనానికి తీసుకెళ్ళింది. చైతన్య ట్యుటోరియల్ అని బోర్డు కనపడింది గేటు దాటగానే. ఒక గదిలోకి వెళ్ళాము. ఒక ఆవిడ అక్కడున్న 40 మందికి లెక్కలు చెబుతున్నారు. ఇంకో గదిలోకి తీసుకువెళ్ళింది. అక్కడ ఒక ఆవిడ ఇంగ్లీష్ చెబుతోంది పిల్లలకు. ఆ పక్క గదిలో సైన్సు, ఆ తర్వాత గదిలో హిందీ క్లాసులు జరుగుతున్నాయి. వీళ్ళందరూ 10వ తరగతి పిల్లలు, పైన ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు. పద అని పై అంతస్తుకు తీసుకెళ్ళింది నన్ను. అక్కడ కూడా 4 గదుల్లో 4 మేడంలు 4 సబ్జెక్టులు చెబుతున్నారు పిల్లలకు. వాళ్ళని చూశాక నన్ను క్రిందకు తీసుకువచ్చింది మధులత. భవనం పక్కన చిన్న బంగళా పెంకు షెడ్ ఉంది. అందులో 20 మంది వరకు చిన్న పిల్లలు ఉన్నారు. ఒక ఆవిడ వాళ్ళకి ఇంగ్లీష్ పాఠం చెబుతున్నారు. అది కూడా చూసి భవనంలో ఉన్న ఆఫీస్ రూమ్కి వచ్చామిద్దరం. ఇది నేను నిర్వహిస్తున్న ట్యుటోరియల్ సెంటర్. ఉదయం సాయంత్రం క్లాసులు ఉంటాయి. నాతో కలిపి 10 మంది వాళ్ళకు కావాల్సిన పాఠాలు బోధిస్తున్నాం. సెంటర్ మీద వచ్చే ఆదాయం అందరం సమానంగా తీసుకుంటాం. షెడ్డులో ఉన్నది ప్రాథమిక పాఠశాల. అక్కడ పిల్లలకు ఉచిత బోధన, ఫీజులు లేవు, భోజనము మేమే పెడతాం. వాళ్ళందరూ వీధి బాలలు. వారికి బోధించే టీచర్లకు నేనే జీతాలిస్తాను. ఇక్కడ పనిచేసే వారందరూ విడాకులు తీసుకున్నవారు, భర్త నిరాదరణకు గురై బాధపడుతున్న మహిళలు. భవనం అద్దె, ప్రాథమిక పాఠశాల నిర్వహణ ఖర్చులు నేనే భరిస్తాను. అమెరికాలో నేను సంపాదించిన డబ్బు బ్యాంకులో వేశాను. దాని మీద వచ్చే ఆదాయం ఇలా ఖర్చు చేస్తున్నాను. ఉదయం 10 గంటల నుండి నేను నా కంప్యూటర్ మీద ప్రాజెక్ట్ వర్క్స్ చేస్తాను. ఆ ఆదాయం నా కూతురు చదువుకి, నా ఖర్చులకి వినియోగిస్తాను అంది మెరుస్తున్న కళ్ళతో మధులత. భర్తల వలన దగాపడిన మహిళలకు చేయూతనిస్తూ వారి జీవితాలకు దీపస్తంభంలో నిలబడి వెలుగుదారి చూపుతున్న మధులతను చూసి నాకు చాలా సంతోషం కలిగింది. అభినందనలు మధు, నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది అని ఆమెకి షేక్ హ్యాండ్ ఇచ్చాను. 10 దాటాక ఇద్దరం ఇంటికి వచ్చాం. భోజనాలు అయ్యాక ఇద్దరం అపార్ట్మెంట్ కిందకు వచ్చాం. అటుగా వెళ్తున్న ఆటో పిలిచింది మధులత. బ్యాగ్ ఆటోలో పెట్టి మధులత దగ్గరకు వచ్చాను. మధుని వాటేసుకొని ఆమె బొగ్గు మీద ముద్దు పెట్టి వస్తాను వదినా అన్నాను నవ్వుతూ. ఇదేమిటి కొత్త పిలుపు అంది ఆశ్చర్యంగా మధులత. మీ మధుమంజరిని మా ఇంటి కోడలుగా పంపాలి. మధు 2 చేతులు పట్టుకొని అడిగాను. ఆమె కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర కదలాడి తర్వాత అది ఆనంద బాష్పాలుగా మారింది. మధులత ఆనందంగా తలూపింది. గుండె నిండా సంతోషం నింపుకొని ఆటో ఎక్కాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందు ముందు మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మీరిచ్చే ప్రోత్సాహంతో. మళ్ళీ కలుద్దాం మరో మంచి స్టోరీతో.